మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వదిలి ప్రజల్లోకి వస్తే బాగుంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సూచించారు. బీఆర్ఎస్ క్యాడర్ తమతో టచ్ లో ఉందని మరో బాంబ్ పేల్చారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాత్రమే ఉందని, అందుకే జూబ్లీహిల్స్ లో ఓటమి పాలైందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆస్తులు పంచుకున్నారు గాని క్యాడర్ పంచుకోలేదని విమర్శించారు. హరీష్ రావు, గంగుల, నవీన్ రావు కోసమే RRR అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి, మదన్, ప్రశాంత్, నిరంజన్ కు వందల కోట్లు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ నేతల అరాచకాల వల్లే గత ఎన్నికల్లో ఓటమి పాలైనట్లుగా చెప్పారు. కేసీఆర్ ను తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. మెదక్ జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలంటే అన్ని రకాల మార్పులకు నాంది పలకాలే. మనం బీఆర్ఎస్ హయాంలో కొంత జరిగింది, కాంగ్రెస్ వచ్చినాక ఏమీ జరుగుతలేదనేటటువంటి భావన ప్రజల్లో ఉంది. మరి అది పోవాలే, మార్పు నిజంగా మొదలవ్వాలంటే తెలంగాణ జాగృతి లాగా బలంగా ప్రజల పక్షాన నిలబడి అడిగే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈ జాగృతి జనంబాట కార్యక్రమం మొదలుపెట్టినాం. ఈ జనంబాటలో మేము ఒకటే అంశం చేస్తున్నాం, సమస్యల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల దగ్గర నుండి సమస్యలు తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు వాళ్ళు ప్రైవేట్గా పాల వ్యాపారాలు పెట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు టెండర్లు లేకుండానే పాలమ్ముకొని వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు. హరీష్ రావు గారు, వారి ఫ్యామిలీ, వారి సతీమణి అందరూ. కానీ మరి పాల రైతులకు మాత్రం లాభం జరగలేదు. హరీష్ రావు గారి బినామీలు, వారి కంపెనీలు, వారి దందాలు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కనీసం కదులుతలేరంటే హరీష్ రావు గారికి